Hi, hello, namaste. Here is a non-spoiler review of the film Devara Part 1 and starring by NTR, Janvi Kapoor, Saif Ali Khan, directed by Koratal Shiva. ఫస్ట్ థింగ్ ఫస్ట్ మూవీ నాకు ఎలా అనిపించిందంటే మాత్రం ఫస్ట్ హాఫ్ ఇది నేను పిచ్చిగా ఎంజాయ్ చేశాను. ఆ సాంగ్స్ కానీ బీజిఎం కానీ దేవర క్యారెక్టర్ ఆ క్యారెక్టర్ వేసిన ఓల్డ్ బిల్డింగ్ ఇది పిచ్చిగా ఎంజాయ్ చేశాను. అండ్ ఎన్టీఆర్ అన్న ఎంట్రీ సీన్ మాత్రం టూ గుడ్, అసలు ఎక్స్పెక్ట్ చేయండి అని ఎక్సలెంట్, అసలు చాలా బాగా అనిపించింది. సూపర్ ఉంది ఎంట్రీ సీన్ అయితే. అండ్ మూవీ ప్లాట్ లైన్ అండ్ స్టోరీ మీకు అందరికి తెలిసిందే. ట్రైలర్ అండ్ టీజర్ చూసిన వాళ్ళందరికీ ఇది క్లారిటీ ఉంది కాబట్టి స్టోరీ గురించి చెప్పాలనుకోవట్లేదు. అండ్ దేవరా మూవీ రివ్యూ మాట్లాడుకునే ముందు మన ఛానల్ని చాలామంది చూస్తున్నారు అండ్ మన షార్ట్స్ చూస్తున్నారు, కానీ ఎవరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. చాలామంది చూడట్లేదు అండ్ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు కూడా చాలామంది చూడట్లేదు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ రివ్యూ 1. అండ్ ఇప్పుడు దేవరా మూవీ రివ్యూ గురించి మాట్లాడుకోవాలంటే మూవీ ఫస్ట్ హాఫ్ మాత్రం నేను పిచ్చిగా చెప్పాను, పిచ్చిగా ఏం చేశాను. బట్ సెకండ్ హాఫ్ ఎందుకో నాకు అంత అనిపించింది. ఫస్ట్ హాఫ్ మాత్రం ఆ వరల్డ్ బిల్డింగ్ ఇంట్రడక్షన్ మాత్రం చాలా బాగా చేసుకుంటూ ఫస్ట్ 10-15 మినిట్స్లోనే ఆ వరల్డ్ బిల్డింగ్ మొత్తం వరల్డ్ మొత్తాన్ని సెటప్ చేసుకున్నారు. కొరటాల గారు చాలా మంచి పని చేశారు. ఫస్ట్ హాఫ్ మొత్తం ఇది దేవరా క్యారెక్టర్ మాత్రం చాలా పవర్ఫుల్గా రాసుకున్నారు అండ్ ప్రజెంట్ కూడా చేశారు. దేవరా క్యారెక్టర్ చాలా బాగుంది అండ్ ఇంట్రడక్షన్ కొన్ని యాక్షన్ సీక్వెన్స్ మాత్రం చాలా 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 బాగున్నాయి. అండ్ మూవీకి వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ సపోర్ట్ అంటే మాత్రం అనిరుద్. మన ఛానల్లో మనం ఒక షార్ట్లో డిస్కస్ కూడా చేసుకున్నాం. అనిరుద్ మ్యూజిక్ ఇస్తే ఎలాంటి మూవీ అయినా తన మ్యూజిక్ లేపగలడని. అండ్ ఈ మూవీ మాత్రం లిటరల్లీ చెప్తున్నాను, కొన్ని సీన్స్లో బీజిఎం జస్ట్ కళ్ళు మూసుకొని వింటే మాత్రం ఒక హాలీవుడ్ మూవీ రేంజ్లో ఉంటుంది. మ్యూజిక్ చాలా బాగా కొట్టాడు. మ్యూజిక్ ఆన్ డ్యూటీ అంటే 100% డ్యూటీ చేసింది మాత్రం అనిరుద్. చాలా సీన్స్ అండ్ చాలా యాక్షన్ సీన్స్లో తన బీజిఎంతో ఇంకో లెవెల్ చెప్పాలంటే సీన్స్ని కూడా డామినేట్ చేసేంత మ్యూజిక్ ఇచ్చాడు ఈ మూవీకి. అండ్ రత్నవేలు గారి విజువల్స్ మాత్రం చాలా బాగున్నాయి. అండ్ సాబు సిరిల్ గారి ప్రొడక్షన్ డిజైన్ మాత్రం నాకు చాలా బాగా అనిపించింది. అండ్ ఆ బోట్స్ తయారు చేయడం కానీ ఆ స్విమ్మింగ్ పూల్ లాంటి ఒక సముద్రం తయారు చేయడం మాత్రం టూ గుడ్, మంచిగా అనిపించింది. అండ్ సాంగ్స్, యాక్షన్ సీన్స్ అండ్ ఎలివేషన్ సీన్స్ ఫస్ట్ హాఫ్ చాలా బాగా అనిపించింది. సైఫ్ అలీ ఖాన్ విలన్ విజన్తో కూడా. అండ్ చాలా ఇంటర్వెల్ దాకా చూసాక ఫస్ట్ హాఫ్ చూసాక చాలా దీంట్లో ఒక 90% ఉన్న మూవీ హిట్ మస్తు ఉంటుందిరా అనుకునే టైంలో సెకండ్ హాఫ్ స్టార్ట్ అయింది భయ్యా. నాకు అసలు సెకండ్ హాఫ్ అస్సలు వర్కౌట్ అవ్వలేదు. అసలు ఎందుకు ఫస్ట్ హాఫ్ ఉన్న హై సెకండ్ హాఫ్లో అలా ఎక్కడో టాప్లో ఉన్న గ్రాఫ్ మొత్తం అలా 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 పడిపోయింది. క్లైమాక్స్కి వచ్చేసరికి అస్సలే మొత్తం డిసప్పాయింట్ అయిపోయా. దేవరా మూవీకి ఉన్న ఎక్స్పెక్టేషన్స్ ఆ హై అండ్ రీచ్ మాత్రం అస్సలు టచ్ కాలేదు. సెకండ్ హాఫ్లో అనిరుద్ తన మ్యూజిక్తో తెలిసిన అండ్ యాక్షన్ సీన్స్ చేసిన ఏంటంటే యాక్షన్ సీన్స్ ఆయన యాక్టింగ్ అండ్ జాన్వీ కపూర్ కొంచెం గ్లామర్ షో. అండ్ ఆమెకు అసలు సీన్స్ లేవు. 3 సీన్స్ ఉన్నా కూడా కొన్ని సీన్స్ అసలు ఏం లేవు. ఆమె ఓన్లీ గ్లామర్ షో కూడా. అండ్ చాలా ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు ఆమె క్యారెక్టర్ పార్ట్ 2లో ఉంటుందని. చూద్దాం ఎలా ఉంటుందో. బట్ సెకండ్ హాఫ్ని మాత్రం కొరటాల గారు చాలా ఈజీగా వదిలేసారు అనిపించింది. అసలు రైటింగ్ ఎటు మూవ్ అవ్వదు, మూవీకి ఎలాంటి హెల్ప్ కాకుండా ఉంటుంది. ఆ సీన్స్ మాత్రం నాకు అంత వర్కౌట్ అవ్వలేదు. సెకండ్ హాఫ్ యాక్టింగ్ వైజ్ అందరు చాలా బాగా చేశారు. బట్ ఎన్టీఆర్ అనేది వన్ మ్యాన్ షో అండ్ సైఫ్ అలీ ఖాన్ గారు అయితే చాలా ఇంటెన్స్ రోల్లో చాలా బాగా చేశారు అనిపించింది. మిగతా క్యారెక్టర్స్ అందరు ఎవరు వాళ్ళ క్యారెక్టర్ చాలా బాగా చేశారు. అండ్ మూవీ మొత్తం ఓవరాల్గా చెప్పాలంటే మాత్రం నాకు పెద్దగా వర్కౌట్ అవ్వలేదు. ఫస్ట్ హాఫ్ అయితే టూ గుడ్ అంటే గూస్ బంప్స్ సూపర్ ఉంది. సెకండ్ హాఫ్ గ్రాఫ్ మొత్తం పడిపోయింది. అండ్ దేవరా మూవీ టీమ్ అండ్ కొరటాల గారు ఆ ట్విస్ట్ని యూజ్ చేసుకుందాం అనుకున్నాం. ఆ ట్విస్ట్ మనం ఇంటర్వెల్ కాగానే మనం గెస్ చేస్తాం. అందువల్ల ఆ ట్విస్ట్ బ్యాంగ్ మాత్రం అస్సలు వర్కౌట్ లేదు. సెకండ్ హాఫ్ రైటింగ్ ఇంకా చాలా బాగా రాసి ఉంటే మాత్రం బాగుండేది అనిపించింది. అండ్ లాస్ట్లీ ఎన్టీఆర్ అన్న హిట్ కొట్టాడా అంటే మాత్రం మేడ్ బి హిట్ కొట్టకపోవచ్చు కానీ బట్ నాకైతే సెకండ్ హాఫ్ అయితే నాకు వర్కౌట్ అవ్వలేదు. మీరు కూడా చూడండి మూవీ ఎలా ఉందో. అండ్ మూవీ చూస్తే మాత్రం కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీకు మూవీ ఎలా అనిపించింది. అండ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేస్తుండండి. థ్యాంక్ యూ. జై హింద్.